మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడతామని, మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీజే పాండ్యన్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి ప్రణాళికలు వేశామన్నారు. నదిని సంరక్షిస్తూ నదీ జలాలను సుస్థిరంగా ఉంచడం, దీని ద్వారా స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా ఈ ప్రాజెక్టును మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా పనులు చేపడతామన్నారు. అలాగే మూసీ నది అభివృద్ధిలో పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య రహితంగా సహజ వనరులకు విఘాతం కలగకుండా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. వీటికి సహకరించాలని పాండ్యన్ను కోరారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి ఖమ్మం పార్లమెంటుకు దరఖాస్తు చేశారు. అలాగే మహబూబ్ నగర్కు 9, నాగర్ కర్నూలుకు 8, వరంగల్కు 6, భువనగిరికి 6, ఖమ్మం 2, నిజామాబాద్లో 3 చొప్పున దరఖాస్తులు అందాయి. దరఖాస్తులు చేసిన వారిలో వి హనుమంతరావు, ఖమ్మం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి, ఆకుల లలిత, నిజామాబాద్, కె నాగేష్, మంద జగన్నాథం తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం 8 ఏళ్ల తెలంగాణ ఉద్యోగుల వేతన తిప్పలు మారుతున్నాయంటూ హర్షం వ్యక్తం చేసింది. 8 ఏళ్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు మొదటి తారీఖులోనే వేతనాలు పడడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన కష్టాలు తీరాయి. దాదాపు 8 ఏళ్ల పాటు ఏ రోజు వేతనం వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నుంచి ఒక నిర్దిష్టమైన రోజు వేతనాలు పడతాయనే భరోసా ఈ ప్రభుత్వం కల్పించినట్లు తాజా ఉత్తర్వులతో తెలుస్తూ ఉంది. ఈరోజు మొదటి రోజే మొదటి రోజే 1వ తారీఖునే జీతాలు పడడంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవీందర్ ఉన్నారు, అలాగే నరసింహరావు ఉన్నారు. ముందు రవీందర్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవీందర్ గారు, వేతన కష్టాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి, ఎందుకు ఆ ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఉద్యోగులు? రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో జిల్లాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగులకు 24 తారీఖు వరకు జీతాలు అందలేని పరిస్థితి ఉండింది. ఉద్యోగులకి సిబిల్ స్కోర్ పడిపోయి ఈఎంఐలు కట్టలేక అప్పులు పుట్టలేని దుస్థితిలో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నెల లోపల 4వ తారీఖు వరకు ఇచ్చేసింది. ఈరోజు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులకి, పెన్షన్లకి ఫస్ట్ నాడే శాలరీసు, పెన్షన్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఉద్యోగస్తులు జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఈరోజు మొదటిసారి వచ్చినాయన్న మాకు జీతాలు అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరి తరఫున మేము తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వల్ల మనసు ఉంటే ఉద్యోగస్తులకి పని చేయించుకున్నాం, వాళ్ళకు టైంకు జీతాలు ఇవ్వాలనే మనసు ఉండడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ. రవీందర్ గారు, ఈ పరిస్థితి, ఈ వేతనాలు సకాలంలో పడ్డ ఇబ్బందులు ఎప్పటి నుంచి మొదలైనాయి, దానికి ఏం కారణం అయి ఉంటుంది? గత ప్రభుత్వం మొదటి విడతలో 2 సంవత్సరాలు బాగానే వచ్చినాయి. తర్వాత సుమారు 8 సంవత్సరాలుగా ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సచివాలయము, హెచ్ఓ డిపార్ట్మెంట్లో కొన్ని తప్ప మిగతా అన్నింటిలో కూడా 5 తారీఖు నుంచి 24 తారీఖు వరకు జీతాలు జమ అయిపోయే పరిస్థితి ఉంది. ఈఎంఐలు కట్టలేక బ్యాంకుల నుంచి సిబిల్ స్కోర్ పడిపోతుంది. వాళ్ళు మా జీతం రాలేదు. ఈ టోకెన్ సిస్టమ్ ఉండడం వల్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొందరు చేతుల్లో పెట్టుకొని ఆలస్యం చేయడం జరిగింది. చెప్పండి నర్సింగ్ గారు, మీరు గ్రేటర్ హైదరాబాద్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అసలు గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మహానగరం. ఈ మహానగరంలో విపరీతమైన ఖర్చులు ఉంటాయి. చేతిలో పైసలు లేకపోతే ఆ రోజు గడవని పరిస్థితి. ప్రతిదీ గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఏదో రకంగా గడపచ్చు, కానీ పట్టణ పరిస్థితుల్లో అట్లా ఉండదు. కాబట్టి ఈ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో గత 8 ఏళ్ళుగా మీరు అనుభవించిన ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఫస్ట్ మీడియా అన్నలకు నమస్సుమాంజలి. తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ నరసింహరావు నా పేరు. గత 8 ఏళ్ల పాలనలో చాలా ఎంప్లాయీస్ అవస్థలు పడ్డారు. చాలా బాధాకరమైన విషయం.
ఇదే సీఎం గారు జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అతను ఎంప్లాయీస్ని లైట్ తీసుకోమని చాలా మళ్ళీ లైట్ తీసుకున్నాడు. ఆ ఎలక్షన్ వచ్చిన తర్వాత మేము బి లైట్ తీసుకొని కొత్త ప్రభుత్వం గెలిపేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో 8 ఏళ్ల పాలనలో ఒక్క ఏడాది లోపే మా రేవంత్ రెడ్డి అన్న ఎంప్లాయీస్కి గుండెల్లో పెట్టుకొని నడిపిస్తుండంటే చాలా ఆనందం పడవలసిన విషయం ఇది. ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయాల ప్రకారము అవి కూడా తీరుస్తారన్న ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గత 8 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగస్తులకైతే కొత్త ప్రభుత్వంలో ఒక ఊరట లభిస్తుందన్న అభిప్రాయం వారి నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ సిటీ విజన్ హైదరాబాద్. ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో వేధిస్తున్నారంటూ హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ధర్నాకు దిగారు. వివిధ ప్రాంతాలలో ట్రాక్టర్లు నడుపుతూ జీవనం సాగిస్తున్న తమపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు ఇంటి నిర్మాణ సమయంలో కూల్చివేసిన మెటీరియల్ను ట్రాక్టర్లో తాము తరలిస్తుంటారు. అయితే ఆ మెటీరియల్ కింద పడకుండా బట్టలు కట్టి తీసుకెళ్తుంటామని డ్రైవర్లు వివరించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ట్రాఫిక్ పోలీసులు తమను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 1 గంట మాత్రమే అనుమతి ఇస్తున్నారన్నారు. దాని తర్వాత రోడ్లపై కనిపిస్తే ఫోటోలు తీసి 2,500 రూపాయల చలాన్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టుకొట్టి కోసం తాము ట్రాక్టర్లు నడుపుతున్నామని, కానీ ట్రాఫిక్ పోలీసుల చలాన్ల కారణంగా తాము జీవనోపాధి కోల్పోతున్నామని డ్రైవర్లు అన్నారు. నా పేరు నాగరాజు సార్. మేము జీవనాధారంతో నల్గొండ నుంచి హైదరాబాద్ బస్తానికి వచ్చినాం. గత 20 సంవత్సరాల నుంచి మేము ట్రాక్టర్ వర్కులు డిస్మెంట్లింగ్ తీసుకొని బయట ఎన్నో డంపింగ్ చేసుకుంటాం. ఆ డంపింగ్ చేసుకున్న వల్ల రోజుకు 500-1000 రూపాయలు మిగులుతున్నాయి. ఆ 1000 రూపాయలు ఈ మధ్యన 1 సంవత్సరం నుంచి మాకు 2500 ఫోటో కొట్టి 2500 ఛానల్ పంపుతుంది. ప్రతిరోజు ఛానల్ వేస్తున్నాయి. అనేది బంద్ అవుతుంది. పరదాలు కప్పుకుంటే పరదాలు కప్పుకుంటున్నాం. దానివల్ల కూడా చాలా నడవద్దని 7 నుంచి 8 గంటల వరకు నాకు గంట టైం ఇచ్చి మేము ఏడ పడతాం సార్. నైట్ పూట పాత పచ్చిలలా పోతే డిస్మెంట్లింగ్ గిట్ట కొట్టాలంటే వాళ్ళు అనుమతిస్తలేదు. ముస్లిం వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా మన నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఎలుగొడుతుంది. మాకు 2 గంటల టైం ఇస్తే మేమేమి బతాం సార్. ఒక నుంచి ఒక కాడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి జీవనాధారంతో బతానికి వచ్చినాం. కనీసం అవి ఒక 1000 హైదరాబాద్ మొత్తం 1000 బళ్ళు దాకా ఉన్నాయి. దాన్ని చేస్తున్నాం సార్. కొద్దిగా మామూలు అది చేయాలని మళ్ళీ చేస్తున్నాం. రోజు లేబర్కి 1000 రూపాయలు ఛార్జ్. ఇంకోటి మాకు అన్ని మిగిలినంగా 500 మిగులుతాయి. మాకు 2200 ఛాలెంజ్ చేస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు వేరే ఉద్దేశం లేదు, అదే ఉద్దేశం. మాకు సిటీలో ఎంట్రీ కావాలని కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లోక్సభలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అభివృద్ధి చెందుతున్న భారత్కు చిహ్నమని అన్నారు. నేటి యువతరం ఆంక్షలకు ప్రతిరూపంగా ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఓ గ్యారంటీగా నిలుస్తుంది అని తెలిపారు. పేదలు, యువత, అన్నదాత, మహిళల సంక్షేమానికి మేలు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అన్ని రంగాలకు విశ్వసనీయతను కల్పించేదిగా బడ్జెట్ ఉంది. 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తూ సమ్మిళిత అభివృద్ధి గ్రామస్థాయికి చేర్చేలా, క్రీడాకారులకు ఆత్మస్థైర్యం పెంచేలా, యువతకు పెద్దపీట వేసేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అని తెలిపారు. సాంకేతికత రంగంలో పరిశోధన, సృజనాత్మకత కోసం 1,00,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం గొప్ప పరివర్తనంకు నిలువుటద్దమని అన్నారు. ఈ బడ్జెట్ గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం జ్ఞాన్ నినాదంతో పనిచేసింది అని కిషన్ రెడ్డి అన్నారు. దీని ఫలితంగానే పేదరికం గణనీయంగా తగ్గడంతో పాటు వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైంది అని తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది అని కిషన్ రెడ్డి అన్నారు. అమృత్ కాల్లో భారతదేశం సాధించాల్సిన ప్రగతిని నిర్దేశించుకుని వాటిని చేకూరేందుకు ఏ రంగాల్లో దృష్టి సాధించాలో తెలియజేసేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది అని అన్నారు. ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో పాపులిస్టిక్ బడ్జెట్ కాకుండా దేశ అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ ఇది అని తెలిపారు. బీసీ కులజన గణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులజన గణన సాధన కోసం బీసీ మేధావుల, విద్యావంతుల, కుల సంఘాల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు హాజరై ప్రసంగించారు. బీసీ కులగణన చేయాల్సిన ఆవశ్యకత, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారదర్శకంగా బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంతో వెనుకబడి ఉందని, ఈ జిల్లాకు గత ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది. వాస్తవానికి కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో కూడా ఇవ్వలేదు. ఈ రోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిరు నర్సులకు. ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. వాస్తవానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచినీళ్ళు లేవు. మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులు వాస్తవాలు బయటికి తీయాలి. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిరంటే ఇచ్చిరా, వందలాది గ్రామాలకు ఊళ్ళల్లో కనెక్షన్ లేదు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలతో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఇంకోవైపు తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ చాలా వరకు కోలుకున్నట్టుగా కనిపిస్తుంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా ఎవరి సహాయం లేకుండానే ఆయన నడిచారు. చాలా యాక్టివ్ గా కనిపించారు. ముఖ్యమంత్రిగా గత 10 ఏళ్ల కాలంలో అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ద్వారా రాకపోకలు సాగించిన కేసీఆర్ గేట్ నెంబర్ 2 ద్వారా అసెంబ్లీకి రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి విపక్ష నేతగా ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మీరు అట్లే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇప్పటి నుండి ఆట మొదలవుతుందన్నారు. కేసీఆర్ ఆట చూస్తారు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 6596 ఉద్యోగాలని ఏవైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియమించినరో, పోయిన డిసెంబర్లో, ఈ డిసెంబర్ కాకుండా పోయిన డిసెంబర్లో నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ రాసి పత్రాలన్నీ తయారు చేసి అన్నీ చేసుకొని అది ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల మనం అప్పుడు రిలీజ్ చేయలేకపోతే కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకుపోయి ఏదో నువ్వు ఇచ్చినట్టు సినిమా బిల్డప్ ఇస్తే నీకు సిగ్గు శరము అనిపిస్తలేదా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నువ్వు మాట మీద ఉంటా అని పదే పదే చెప్తా ఉన్నావు కదా, నువ్వు మాట మీద ఉండుంటే ఇగో ఇది వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఇది ఇలా ఫిబ్రవరి 1కి గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తామని, ఇలా గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు మీరు ఎన్నికలలో. హైదరాబాద్ నామాలగుండులో కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు. నామాలగుండులో రోడ్డు పనులను ఆమె పరిశీలించారు. శివరిజీ లైన్ ఓవర్ఫ్లో సమస్య ఉందని తమ దృష్టికి వచ్చిందని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. దీనిపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 24న గురు రవిదాస్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని మాదిగ ఉపకులాల ఫెడరేషన్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు.
మాదిగ ఉపకులాల వివిధ సంఘాలన్నీ కలిసి మాదిగ ఉపకులాల ఫెడరేషన్ గా ఏర్పడ్డాయని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు. మాదిగ ఉపకులాల ఆత్మగౌరవం, అవకాశాలు, సంక్షేమం కోసమే ఈ ఫెడరేషన్ ఏర్పాటు చేశామన్నారు. గత 10 సంవత్సరాల్లో మాజీ సీఎం కేసీఆర్ మాదిగలను అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించకుండా అణగదొక్కారని తెలిపారు. ప్రధాని మోదీ పార్లమెంట్లో వెంటనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దామోదర రాజనరసింహ గారికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా లక్ష్మణ్ గారికి అధికార విప్పుగా అవకాశం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే గత 10 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్గంలో మాదిగ ఉపకులాలకు స్థానమే లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే రాజయ్య గారికి ఒక 6 నెలలు ఇచ్చి వెంటనే డిస్మిస్ చేయడం జరిగింది. రాజయ్య గారిని డిస్మిస్ చేసిన తర్వాత అసలు మాదిగ ఉపకులాలకి మంత్రివర్గ స్థానంలో లేదు. అయితే తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మాదిగ ఉపకులాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా అణగదొక్కబడింది. కేసీఆర్ గారు మరి మాదిగ ఉపకులాల మీద ఎందుకు ఆయనకి కుట్రనో పూర్తిగా మాదిగ ఉపకులాలకి అవకాశాలు లేకుండా మంత్రివర్గంలో స్థానం లేదు, నామినేటెడ్ పదవుల్లో స్థానం లేదు, అదేవిధంగా వివిధ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ఇచ్చే దాంట్లో స్థానం లేదు, అదేవిధంగా ఎమ్మెల్సీలో స్థానం లేదు, రాజ్యసభ ఇచ్చేవాటి స్థానం లేదు, దేనిలో కూడా వివిధ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేవాటిలో కూడా మాదిగల్ని పూర్తిగా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి పర్యటించారు. ఆయన సందర్భంగా సాహెబ్ నగర్ ఆయుష్మాన్ మందిర్ బస్తీ దవాఖానాను సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ బస్తీ దవాఖానకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు అవసరమైన వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి అన్నారు. వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనీషా, డిస్ట్రిక్ట్ క్వాలిటీ మేనేజర్ అర్జున, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ సిబ్బందికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్వహించారు. జి శంకర్ రాజు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా బేగంపేట్, హైదరాబాద్ వారి సిబ్బంది ఆధ్వర్యంలో జరిగింది. మద్యం సేవించి వాహనం నడిపినందుకు జరిమానా 10,000 రూపాయలు, 6 నెలల జైలు శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు. 2023 సంవత్సరంలో మద్యం సేవించి వాహనం నడిపిన సుమారు 18,000 మందికి వారి భార్య, తల్లి, తండ్రుల సమక్షంలో బేగంపేటలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. అతి వేగంతో వాహనం నడపడం ప్రమాదకరమని చెప్పారు. రహదారులపై క్రమశిక్షణగా వ్యవహరించాలని, మీ రక్షణకు, ఇతరుల రక్షణకు వాహనాలను జాగ్రత్తగా నడపాలని అన్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్లోని సైనిక్ స్కూల్లో ఐఎస్ సదన్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసింగ్ వ్యవస్థపై చిన్నారులకు అవగాహన కల్పించారు. కాకి ధరించిన పోలీసులపై చిన్నారులకు ఉన్న భయాందోళనకు దూరం చేసేందుకు చిన్నారులతో ఇన్స్పెక్టర్ మల్లేష్ ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులకు పోలీస్ విధులు, బాధ్యతల గురించి వివరించారు. పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు, ఎఫ్ఐఆర్ లాంటి విషయాలపై అవగాహన కల్పించారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ ఫేర్ను నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. యుఎస్ఏ కెనడా స్టడీ ఎక్స్పోను ఫిబ్రవరి 3న తాజ్ వివంతాలో నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడలోని పోస్టర్ను ఆవిష్కరించారు. వివిధ బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్డి కోర్సుల కోసం దరఖాస్తులు, అడ్మిషన్ అవసరాలు, అర్హత, పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి 100+ యుఎస్ఏ విశ్వవిద్యాలయ ప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి 1000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వందలాది మంది విద్యార్థులు స్పాట్ అసెస్మెంట్లు అర్హులైన విద్యార్థులకు ఇవ్వబడతాయని తెలిపారు. యుఎస్ఏ అండ్ కెనడా నుంచి 100కి పైగా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటితో పాటు ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, క్రెడెన్షియల్ ఇవాల్యుయేషన్ కంపెనీస్ ఇవన్నీ కలిపి వెబ్స్టర్ ప్రెజెంట్స్ యుఎస్ఏ కెనడా స్టడీ ఎక్స్పో చేస్తున్నాము. ఈ ఎక్స్పోలో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్టూడెంట్కి ఫ్రీ ప్రాసెసింగ్ చేయబోతున్నాము. అలానే $1 million కన్నా ఎక్కువగా స్కాలర్షిప్స్ ఇవ్వబోతున్నాము. అండ్ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనట్టుగా ఆన్ స్పాట్ ఆఫర్ కన్ఫర్మేషన్స్ ఇవ్వబోతున్నాము స్టూడెంట్స్కి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని యునైటెడ్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాజారాం యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఇటీవల కవిత డిమాండ్ చేశారని అన్నారు. ఇది రాజకీయ డిమాండ్ కాదని ప్రజల ఆకాంక్ష మేరకే స్పీకర్ని కలిసి వినతి పత్రం అందజేశారని తెలిపారు. ఈ నెలలో ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహిస్తామని అన్నారు. నాచారం డివిజన్లో అన్నపూర్ణ కాలనీలో ఉన్న వెస్లీ పాఠశాల దారిని మూసివేశారు. పాఠశాలకు దారి ఇవ్వాలి అంటూ స్థానిక దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పాఠశాలలకు వెళ్లే దారి మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని నేతలు అన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇదే దారిలో పాఠశాలలకు విద్యార్థులు వెళ్తున్నారని, ఆ దారిని తమ స్థలం అంటూ కొందరు మూసివేయడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా విచారణ జరిపించి పాఠశాలలకు దారి చూపించాలని డిమాండ్ చేశారు. పేదవర్గానికి చెందిన వారే కాబట్టి మరి ఆ పిల్లలకు కూడా మరి రోడ్లోకి చేస్తే మరి ఆ పిల్లలు ఆ స్కూల్కి ఎలా రావాలి? 25-30 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజే వచ్చిందా? మరి కబ్జాదారులు కన్నేసి ఆ యొక్క తొవ్వను కబ్జా చేసుకొని మరి బిల్డింగ్ కట్టుకోవడము, మరి బొంగులేసి స్కూల్కు తొవ్వ రాకుండా దాన్ని కబ్జా చేసుకోవడం కట్టుకుని ఎంత ఉన్నాము. ఈరోజు జాగా మాదే అని చెప్పి, జాగా ఎవరిదో మరి వాళ్ళదో ఇంకెవరిదో, ఈరోజు జాగా మాదే అని చెప్పి మరి వాళ్ళు ఆ రోడ్డును కబ్జా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి వెంటనే ఆ రోడ్డును మరి స్కూలుకు కేటాయించి స్కూలుకు దారి కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము చెప్తున్నాం, డీసీ గారికి, మరి ఒకవేళ కనుక రోడ్డు కనుక ఇక్కడ ఇవ్వకపోతే మేము దళిత సంఘాల దళిత జనసమితి నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేపడతామని చెప్పి, ఈ స్కూల్ పిల్లలకు మేము మద్దతుగా చేపడతామని చెప్పి మేము ప్రభుత్వ అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. మరి ఇమీడియట్లీ తక్షణమే ఈ మీడియా మిత్రులకు కూడా సరూర్ నగర్ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో ప్రజల పౌర సమస్యలు మరియు సత్వర పరిష్కారానికి ఈవినింగ్ డ్రైవ్లో స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా రోజు పర్యటన చేస్తాను అని కార్పొరేటర్ తెలిపారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తప్పనిసరి ప్రయత్నం చేస్తా అని శ్రీవాణి తెలిపారు. కాదమ్మా, వాళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళు ఒక్కసారి శాంక్షన్ చేస్తే మన డివిజన్ లో ఉన్న వాళ్ళందరికీ నేను ఇప్పిస్తా. డెఫినెట్ వాటర్ లైనా నాకు ఒక్కసారి ఫోటో పెట్టు. ప్రెషర్ మోటార్ डालेगा कोई भी? శ్రీవాణి గారు మీ ఇంటి వద్దకే వచ్చారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మీ